గారు ఇప్పుడు మీకు ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపు వచ్చి ఇప్పుడు మీ సహాయం మాకు కావాలంటే మీరు వెళ్తారా? డెఫినెట్లీ. ఓకే, అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటి? ఎవరికైనా ఉంటుంది కదా, ఒక ఇండియన్ ఆర్మీ అన్నది చాతకన తరంగా ఎక్కడా లేదు. నవే డేస్లో వీఆర్ డెవలపింగ్. సో ఏంటంటే ఒక ఆడపిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ చంపినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఆటోమేటిక్గా. సో ఏంటంటే డివైడ్ చేస్తున్నారు, మీది ఈ రీజన్, ఏంటంటే మీరు ముస్లిం, మీరు హిందూ, మీరు క్రిస్టియన్, అలా ఇండియాలో లేదు. అందరూ కలిసిమెలిసి ఉన్నాం. పాకిస్తాన్ వాడికి ఇచ్చబడేయాల్సింది. ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. మోడీ గారు చాలా మంచి పని చేశారు నేను అనుకుంటున్నా. అంటే ఇండియన్ ఆర్మీలో ఇద్దరు లేడీ వాళ్ళ గురించి చెప్పండి. ఇండియన్ ఆర్మీలో ఇద్దరు లేడీస్ సింహాలు ఉన్నారు. సో ఇండియన్లో ఆడవాళ్ళు ఎక్కడ తీసి పడేయలేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ. అక్క, ఇప్పుడు మన యుద్ధానికి మన ఇక్కడ పాకిస్తాన్ మీద చేస్తున్న యుద్ధంలో మెయిన్గా నీలాంటి మహిళలే, నీలాంటి అక్కలే ఇద్దరు గట్టిగా నిలబడి దీన్ని చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లారు. యాజ్ ఏ మహిళగా, తోటి మహిళగా ఏం చెప్తావు మహిళల గురించి? అందరు మంచిగా ఉండాలి. అట్లా జరిగినప్పుడు మనము ఇది చేసుకోవాలి, రెస్పాండ్ అవ్వాలి. అవును. ఇప్పుడు నీ గన్ ఇస్తే వెళ్తావా పాకిస్తాన్కి? వెళ్తాం, ఎందుకు వెళ్ళాం? అట్లాంటి వాళ్ళు మనం చంపినప్పుడు మనం ముందు దిగాలి. వేసేస్తావు వెళ్ళి? ఖచ్చితంగా ఎంతమంది? ఒక నలుగురినైనా వేసేస్తావా? ఏమో చెప్పలేము, ఒక్కరినన్ను వేస్తాం మేము. ఒకరినైనా వేసేస్తావు అంటే అంత ఉంది నీలో? అంత ఉండాలి. మరి మన ఆయన తెలంగాణలో చంపేస్తే మనం ఎట్లా ఒప్పుకుంటాము? అందుకే కదా. అంతేనా? పాకిస్తాన్ అయితే వాడబడాడు మనల్ని చంపని. అంటే దొరికితే సరే, ఓకే. కానీ లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పు నాకు. ఇప్పుడు ఏదైతే పెహల్గామ్ లో చంపేసినప్పుడు నీకు తెలిసినప్పుడు వార్త ఎలా అనిపించింది నీకు? బాధ అనిపించింది, మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళ మంది వేస్తున్నారు బాంబులు, తెలుసా? వేస్తున్నారు, తెలుసు కదా. ఎలా ఉంది వేస్తుంటే? బాధగా లేదు, సంతోషంగా ఉంది. ఓకే, ఓకే అమ్మా. మేడం, ఆపరేషన్ సింధూర్ ఇద్దరు మహిళలు చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేస్తారు. యాజ్ ఎ మహిళగా మీ అభిప్రాయం ఏంటి? ఐఎమ్ వెరీ ప్రౌడ్ that in women are exceeding in all the fields, no doubt about that. Madam. But in this situation, Madam, I am very proud. Madam. Not only me, okay. all the citizens of India and all the women of the country, okay, are very proud of those both. And it's proud. Okay. And thank you so much for saving us and being with us. Okay. అంటే మహిళల యొక్క గొప్పతనం, వాళ్ళ ఔన్నత్యం మళ్ళీ ఒకసారి తెలిసింది అందరికీ. దాని పట్ల ఏం చెప్తారు? Yeah, women are always great. Okay. They have always led the men. Okay. But this is again an opportunity to show our excellence. Okay. Right. ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు మేడం? Yeah, like we were waiting. ఎప్పుడు జరుగుతుందా, ఇంకా ఏంటి మోడీ గారు, ఇంకా ఏంటి, ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ ఎస్టర్డే మార్నింగ్ when we got up, it was the happiest day of our life. Okay, okay. అది వినగానే కొంచెం బాగా తిరిగి. అంటే ఎక్కువగా ఇంపాక్ట్ చేసింది ఏంటి మేడం? పెహల్గామ్ ఇన్సిడెంట్ ఏనా మిమ్మల్ని? చాలా ఉన్నాయి ముందు నుంచి ఉన్నాయి, కానీ అన్నిటికీ అడ్జస్ట్ అవుతా వచ్చాము. కానీ ఇప్పుడు అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు మైండ్కి. ఓకే, చూసినప్పుడు ఎలా అనిపించింది ఆపరేషన్ సింధూర్? ఇట్ వాజ్ రియలీ అండ్ లైక్ వాట్ యు సే గూస్ బంప్స్ మూమెంట్. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ మీ దగ్గరకు వచ్చి యూత్ అందరూ మాకు సపోర్ట్ ఇవ్వండి అని ఒక నినాదం చేస్తే, ఒక కోరిక కోరితే మీరు అందరూ వెళ్ళడానికి డెఫినెట్లీ ఇస్తాం, ఖచ్చితంగా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు? సిద్ధం బ్రో. అంటే ఏంటి అంత అంటే మీలో ఎవరికైనా ఉంటుంది కదా బ్రో దేశం. అంటే భావోద్వేగానికి గురైన కారణాలు ఏంటి? ఇదేనా పెహల్గామేనా, ఒక పెహల్గామేనా, లేకపోతే గతం నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో మనం టార్గెట్? అలా ఏం లేదు, మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చేయాలి కదా. ఇండియన్ ఆర్మీ కోసం నిలబడతాం. ఓకే, ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? నో వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ గురు, ఇప్పుడు నీ హెల్ప్ ఇండియన్ ఆర్మీకి కావాలంటే వెళ్తావా? ఓకే, అంటే ఉంటే మాటలోనేనా లేకపోతే చేతల్లో కూడా ఉంటుందా? చేతల్లో కూడా ఉంటుంది. ఓకే, అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఏంటి రీజన్? ఇండియా కోసమా లేకపోతే పాకిస్తాన్ మీద ఉన్న కోపమా? పాకిస్తాన్ మీద ఉన్న కోపం, మన ఇండియా వాళ్ళ అమాయకులు చంపేశారు కాబట్టి ఆ కోపం. వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, చూస్తున్నావా వారు జరుగుతుంది? చూస్తున్నావా అప్డేట్లు ఏమన్నా? ఎట్లుంది ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయం? మన వాళ్ళు మంచి తెలివిగా ప్లాన్ చేసి కొట్టేశారు. ఓకే, కానీ చెప్పేశారు మాకు డ్రిల్ అది సక్సెస్ అయింది.
ఇప్పటివరకు అయితే బాగానే జరిగింది. మళ్ళీ 80 మంది నుంచి 100 మంది వరకు తీవ్రవాళ్ళు చనిపోయారంట. అది ఇంకా మంచిది. వాళ్ళకి ఆర్మీ సపోర్ట్ చేస్తుంది అక్కడ. చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు 80 మంది నష్టపోయాం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారంట. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందన్న, వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారు అంటే వాళ్ళ హైప్ చేసుకోవడానికి. కానీ మనం చేసింది మనకు తెలుసుగా. అంతేనా? మనం 100 మందిని చంపేసాం కాబట్టి మనం హ్యాపీ. ఓకే. భారతీయ పౌరుడిగా భారతదేశపు ఆర్మీ నీ హెల్ప్ కావాలి ఈ టైంలో అంటే వెళ్తావా? మాటలే కదా, వెళ్తావా అంటే ఎందుకంత అంటే అంత ఏంటి? పాకిస్తాన్ మీద ఉన్న కోపమా, ఇండియా మీద ఉన్న ఆర్మీకి చేయాలన్న హెల్పా ఏంటి? హెల్పే చేయాలనుకుంటా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ నీ తోడు కావాలంటే వెళ్తావన్నా? ఇమీడియట్గా వెళ్తా. మాటలేనా నిజంగా చేతల్లో కూడా ఉంటుందా? నువ్వు చెప్పగలిగితే ఎప్పటికప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అంతేనా? ఎందుకని అంత రగులుతోంది? ఎందుకు? కారణం ఏంటి? ఒక పెహల్గామ్ అని కాదు కానీ ఈవెన్ మన ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి కూడా బాగా స్ట్రగుల్ అవుతుంది. దేనికయ్యా అంటే మెయిన్గా గాంధీ వల్ల, నెహ్రూ వల్ల ఈ దరిద్రం పట్టుకుంది మన దేశానికి. వీళ్ళు కరెక్ట్గా రోజులు ఉండగలిగితే. ఎందుకంటే అప్పట్లో నెహ్రూ కాకుండా వల్లభాయ్ పటేల్ గారు అయి ఉంటే మనకి ఇంత సిచ్యువేషన్ వచ్చేది కాదు. అప్పుడే మనకి అయిపోయేది మొత్తానికి. సో వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు మనం స్ట్రగుల్ అవుతాం చెప్పించి. అంటే పాకిస్తాన్ ఎందుకు ఇంత విద్వేషంతో ఉందన్నమాట? ఎందుకంటే అది యాక్చువల్గా మనకి డివైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే మహమ్మద్ జిన్నా అని ఉన్నాడు సార్. వాడి దేనికి యాక్చువల్గా గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వనుంది. కాకపోతే ఏమవుతుంది, ఆ టైంలో మహాత్మా గాంధీ ఏం చేశాడంటే నాకు పాకిస్తాన్ సపరేట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి బెదిరించాడు. ఆ బెదిరించడం వల్ల ఏమైందంటే అప్పట్లో ఎందుకంటే ఉన్నవాళ్ళు గట్టిగా వాళ్ళు ఉన్న 2-3 ఉన్నారు. వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఎందుకంటే ఇండియా మొత్తం మీద ఉన్నది 13 స్టేట్స్ అయితే అందులో ఓటింగ్ పెట్టినప్పుడు అందరూ కూడా మనకి ప్రధానమంత్రి కావాలని అనుకున్నది ఎవరంటే ఎవరు వల్లభాయ్ పటేల్ అడుగున్నారు. కానీ మహాత్మా గాంధీ ఏం చేశాడు, పక్కకు పిలిపించి ఇవి ఒక్కసారి వదిలేసేయండి అని చెప్పేసి ఈవెన్ ఒక స్టేట్ కూడా ఏ స్టేట్ రాలేదు దానికి 13 ఓట్లు ఈయనకి వచ్చినాయి. కానీ గాంధీ వల్ల ఏమైందంటే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. దరిద్రం ఏంటంటే మనకు దరిద్రం పట్టుకుంది, అంతకంటే ఏం లేదు. ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారన్న? ఆపరేషన్ సింధూర్ అయితే చాలా ఇంకా గట్టిగా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఒక్కసారి మనం చేసిన ప్రెసిడెంట్ అయితే సో మొత్తం 43 సెంటర్లు అనుకున్నాము. నిన్న రాత్రి 9 కొట్టాము. ఇంకా మిగిలిన కూడా ఉన్నాయి. ఆ మిగిలింది ఎందుకంటే వాడే ఎవడైతే నేను చనిపోయాడు అన్నారు చూసారా, సో వాడు బతికాడు లేదని మనకు ఇంకా తెలియదు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయిల్ అలా చేసిందో ఇజ్రాయిల్ కంటే దారుణంగా చేయాలి మనది. ఎందుకంటే జీవితంలో మన ఇండియానే కాదు, ఏ దేశం మీద కూడా ఎవడు కూడా వెళ్ళకూడదు అలాంటిది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసిన ఎవడంటే వీళ్ళు టెర్రరిస్టులు అంతే. ఇక్కడ ఏంటంటే మన ముస్లిమ్స్ అని చూడకూడదు. ఎందుకంటే మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్. ఇప్పుడు ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా ఫస్ట్ చెప్తుందంటే పాకిస్తాన్ అని చెప్పట్లేదు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే టెర్రరిస్ట్ మీదే మనం అటాక్ చేస్తామని చెప్పి అంటున్నారు. కానీ టెర్రరిస్ట్ కూడా ఎక్కడ స్టార్టింగ్ అవుతుంది మనకి, అదొక తల్లిలాగా వాటి పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా దానికే వస్తుంది అనమాట. ఇన్ని దేశాలు కూడా దానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా, యూఎస్ఏ డబ్బులు ఇచ్చినా, చైనా డబ్బులు ఇచ్చినా సరే తీసుకెళ్ళిపోతే దానికే పెడుతున్నారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ ఒక దేశానికి అది దేశం కాదు, ఒక ఆర్మీకే ఒక దేశం అనమాట. ఎందుకంటే అది కేవలం కూడా టెర్రరిస్ట్ని పోషించుకోవడానికి మాత్రమే అది పనిచేస్తుంది తప్పించి జనాలు ఎవరు నేను ఒకటి. అదేంటంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం కూడా దాన్ని గ్రహించగలిగితే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎందుకంటే మనం పూర్తిగా తెలుసుకొని మాట్లాడగలిగితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో అక్కడ ముస్లిమ్స్ మనం కొట్టేసాను, ముస్లిమ్స్ కొట్టట్లేదు మనం, ఎప్పుడైనా టెర్రరిస్ట్ని కొట్టనంటే. ఎందుకంటే మ్యాక్సిమం కూడా టెర్రరిస్ట్స్ అందరూ కూడా ముస్లిమ్స్లోనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైనా జైషే మహమ్మద్ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన భారతదేశం మీద చాలా నూరిపోస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే భారతదేశం మన మాతృభూమి చెప్పండి, వాళ్ళు అలా చెప్పట్లేదు. వాడి దేశం గురించి చెప్పుకోకుండా పక్క దేశం మీద చెప్తున్నాడు. అంటే భారతదేశం మనకు చాలా శత్రు దేశము, దీన్ని మనం ఇప్పుడు జీవితాన్ని మనం చంపుతూనే ఉండాలని చెప్పి దేశంతో వాడు ఉంటారన్నమాట. సో అలాగే వాళ్ళని తయారు చేసి పంపించి మనమే పంపిస్తామని తప్పించి. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన మనం కరెక్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా చాలా బాగా మనతో పాటు ఈక్వల్గా ఉండగలరు అనమాట చెప్పేది. సో అలాంటి నేతలు అక్కడ లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వాడు మనకి శత్రుదేశంగా అవుతున్నాడు తప్పించి ఇంకంతకంటే ఇంకేం లేదు అంతే. ఇంకొకటి ఇద్దరు మహిళలు హ్యాండిల్ చేశారు దీన్ని. దట్స్ రైట్. ఎందుకంటే మనకి యాక్చువల్గా మనం జరిగిన 26 మందిలో కూడా అందులో ఒక నేపాలీ ఉన్నారు, మిగిలిన ఇండియన్స్ ఉన్నారన్నమాట. సో అందులో వాళ్ళు అడగడం కూడా ఏంటంటే ఆ 26 మందిలో ఒక నేపాలీ అయితే 24 మంది హిందువులు అయితే 21 అతను క్రిస్టియన్స్ అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే వాడు
అడిగేలా చంపేశాడు, ప్యాంట్ ఇప్పేలా చూసి చంపేశాడు. సో అక్కడ ఏమవుతుంది, ఒక ఆవిడ అడిగింది ఏమనంటే చంపమాకనంటే లేదు నువ్వు కావాలంటే నేను చంపుతాను, నువ్వు వెళ్ళి కావాలంటే నీ మోదీకి చెప్పుకొని చెప్పన్నారు. సో అంటే లేడీస్ పాపం అంత గట్టిగా అడుగుతున్నా సరే వాడు జాలి దయ కనికరం లేకుండా చంపేశారు. కాబట్టి ఎందుకంటే అక్కడ ఈవెన్ ఇప్పుడు మన అక్క చెల్లు కూడా చనిపోయినా సరే మనకంత ఉంటుంది కదా. సో మనం ఏంటంటే దేశాన్ని మనకు ఇల్లాగా చూస్తామని తప్పించి దేశంలో మనం ఎప్పుడు చూడం. సో కాబట్టి వాళ్ళు మన తోబుట్టువులు కాబట్టి వాళ్ళని మనం కూడా ఎందుకంటే సో నీ అన్న తమ్ముడు వాట్ ఎవర్ మేబీ వాళ్ళ రిలేషన్ కాబట్టి మన రిలేషన్ లాగా మనం చేస్తున్నాం కాబట్టి దానికి పేరు పెట్టడం కూడా సింధూర్ అని పెట్టారు. ఎందుకంటే ఒక లేడీ అంటే ఒక ఆడబిడ్డ అనేది నిధులో పెట్టుకున్న బొట్టు కాబట్టి అది మనం సంస్కృత సింధూరం అంటాం కాబట్టి వాళ్ళు ఆపరేషన్ పెట్టుకుని చాలా మంచిది పెట్టారు. అది కూడా ఇద్దరు లేడీస్, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చెప్పాలా ఇది జరిగింది, అటాక్ జరిగింది, లేడీస్ ఎగనెస్ట్ జరిగింది కాబట్టి మేము ఇలా పెడతాం చెప్పి మన గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎవరైతే ఉన్న అందులో కూడా ఒక లేడీ ముస్లిమ్స్, ఒక లేడీ హిందూ, చూడండి అక్కడెక్కడ కూడా మనకి లేడీస్ అయినా సరే ఆవిడ ముస్లిమ్స్ అయినా సరే చాలా గట్టిగా పోరాడింది. సో ఇది చాలా గ్రేట్ అనమాట. దట్ ఈస్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.